పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఉపయోగపడతాయని ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే గణితంలో జెమ్స్ గా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో 19వ స్కిల్ ఫెస్ట్ ను విజయవాడ కానూరు సమీపంలోని మన కళ్యాణ మండపంలో నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అబాకస్, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్ లో పోటీ పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మొత్తం 70 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు మార్చిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆశయంతో విశ్వం ఎడ్యుటెక్ అడుగుపెట్టడం, 19 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. కంప్యూటర్ యుగంలో విద్యార్థి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి యాంత్రికంగా మారిపోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో మెదడుకు పదును పెట్టే అబాకస్, వేదిక్ మ్యాథ్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఇంగ్లీష్ క్లబ్ పేరిట సంస్థ యాజమాన్యం విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం విశ్వం ఎడ్యుటెక్ సీఈఓ హరిచరణ్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుంచి పాఠశాల, జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు నిర్వహించిన పోటీలో సుమారు 600 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. స్కూల్లో పిల్లలకు అకాడమిక్స్ కాకుండా అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఆర్థిక అక్షరాస్యత, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇలా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. మా 19th స్కిల్ ఫెస్ట్ చేసుకుంటున్నాము. మేము లాస్ట్ 19 ఇయర్స్ నుంచి స్కూల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మళ్ళీ జోనల్ లెవెల్స్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్ది. ఇవాళ ఆల్మోస్ట్ 600 స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి మోర్ దెన్ 1200 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామండి మేము. దిస్ ఈజ్ అవర్ 19th ఇయర్. సో మాకు స్పెషల్ గెస్ట్ కింద మాకు ఇవాళ రమణారెడ్డి సార్ వచ్చారు మాకు టు టెల్ సమ్ గుడ్ వర్డ్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లలు ఎట్లా చదువుకోవాలి ఏంటి అన్నట్లు కూడా మీకు చెప్తాకి మాకు సార్ కూడా వచ్చారు ఇవాళ. సో ఒక పెద్ద ఈవెంట్ అండి మాకు, ఇది ఇయర్లీ ఈవెంట్. ఈ ఈవెంట్లో మేము మా ఆల్ స్కిల్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తూ స్కూల్లో పిల్లలకి అకాడమిక్స్ కాకుండా బియాండ్ అకాడమిక్స్ మేము మా ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తుంటాం. అబాకస్, వేదిక్ మ్యాథ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఫినాన్షియల్ లిటరసీ, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఇట్లా మా ప్రొడక్ట్స్ అన్ని, అలాగే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని మేము కూడా స్కూల్స్లో చేస్తున్నామండి. మాకు ఎన్నో స్కూల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్మోస్ట్ 4000 స్కూల్స్ మాతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎంతో గ్రేట్ సపోర్ట్ చేస్తున్నారు స్కూల్స్ మాకు. సో ఇంకా మంచిగా మేము చేయాలనే ఛాలెంజ్తో మేము బాగా ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే పిల్లల్లో సృజనాత్మకత అనేటటువంటి దాన్ని పెంపొందించడంలో అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ చాలా ఉపయోగపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాంపిటీషన్ యుగంలో తట్టుకోవాలి అంటే ఇటువంటి మ్యాథమెటిక్స్లో వాళ్ళు చాలా జెమ్స్గా తయారైపోయి వాళ్ళ యొక్క మైండ్కు పదును పెట్టేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో విద్యార్థి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి అంతా మిషనరీగా తయారైపోతున్నారు. అలాంటి క్రమంలో ఇలాంటి మెదడుకు మీద పెట్టేటటువంటి అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంది. చాలా స్కూళ్ళల్లో దాదాపు 4000 పాఠశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాయి. మరి అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి సంస్థలని అందరూ ప్రోత్సహించాలి. అపుస్మా కూడా చేయూతనిస్తూ ఉంది. ఇంకా కూడా వీళ్ళు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ క్లబ్ అంటూ మరి ప్రతి ఒక్కరిలో కూడా లాంగ్వేజ్ అటువంటిది కూడా వాళ్ళు నేర్పించడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. అదే కాకుండా ప్రతి విద్యార్థిలో కూడా చిన్నప్పటి నుంచినే ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటటువంటిది లేకపోతే మరి మనిషి ఎదుగుదల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం కూడా వీళ్ళు కొన్ని బుక్స్ తయారు చేసి ముందుకు రావడం అనేటటువంటిది చాలా సంతోషించవలసిన విషయము. మరి రాబోయే రోజుల్లో కూడా మరి చిన్న పాఠశాలకు కూడా వీళ్ళు వచ్చి సహకరిస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అనండి.